మీరు కూడా గోదావరి పుష్కరాలు కూడా ఎంత పత్రం అండి మెంబర్లు వేసుకోవడానికి ఇప్పుడు కొల్లు రవీంద్ర గారి రికమెండేషన్తో ఉందనుకోండి జిల్లా కాదు కొల్లు రవీంద్ర గారి రికమెండేషన్ జిల్లాలో మిగతా మండలాల నుంచి వచ్చేది మండలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లెటర్లు కూడా తీసుకోవాలి. నమస్కారాలు పెట్టాలి, అందరూ నమస్కారాలు పెట్టాలి. నాకు సార్ కెమెరాకి నమస్కారాలు పెట్టాలి, మీరు కెమెరాకి నమస్కారాలు పెట్టాలి, కెమెరాకి నమస్కారం పెట్టాలి, కెమెరాకి నమస్కారం పెట్టాలి. అది గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మరి అప్పటి ఎంపీ కొనగళ్ళ నారాయణ గారు, మరి మాజీ ఎంపీ కేపీ రెడ్డి గారు, ఆయన పుణ్యంతో మరి పివి నరసింహారావు గారిని ఇక్కడ తలుచుకుంటున్నాం. ఎందుకంటే ఆయన జయంతులు వర్ధంతులు తెలుగువాడు ఏకైక ప్రధానిగా చేశారు. ఈ విగ్రహం పెట్టేటప్పుడు కూడా అనేక ఇబ్బందులు పెట్టారు గత పాలకులు అప్పట్లో. మరి తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే మంత్రి కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అప్పటి ఎంపీగా ఉన్న బాలశౌరి గారు కానివ్వండి, కొనగళ్ళ నారాయణ గారు కానివ్వండి, మరి బండి రామకృష్ణ గారు కానివ్వండి, సోరిశెట్టి బాలాజీ గారు కానివ్వండి, అందరూ కూడా ఈ విగ్రహం ఇక్కడ పెట్టాలని కృతనిశ్చయంతో మరి పెద్దలు గోపీచంద్ గారు అందరూ కూడా తొలి కౌన్సిల్ సమావేశంలో బాబా ప్రసాద్ గారితో తీర్మానం చేయించి మరి ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి అందరి సహాయ సహకారాలతో మరి ఇక్కడ మా ఉపాధ్యక్షుడు సాయి కానివ్వండి, టౌన్ ఉపాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీలో ఆయన కానివ్వండి, వ్యాసు కానివ్వండి, కానుకొల ఫణికిరణ్ కానివ్వండి, కుటుంబ శాస్త్రి గారు కానివ్వండి, అందరూ కూడా మరి ఒక తాటి మీద వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతులు వర్ధంతులు చేస్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా మా చైర్మన్ బుచ్చి రామప్రసాద్ గారు వచ్చారు. వారికి మరి ఇక్కడ బ్రాహ్మణ సంఘం తరఫున రేపు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, గోదావరి పుష్కరాలకి మేము వినతి పత్రం ఇస్తామన్నారు. ఆ వినతి పత్రాన్ని కూడా మరి వారు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది పెద్దల సమక్షంలో. కాబట్టి ఆయన ఇట్లాంటి నివాళులు అర్పిస్తానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి యొక్క
జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ బుచ్చిరాంప్రసాద్ గారికి, అదేవిధంగా గోపీచంద్ గారికి, మిగిలినటువంటి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఆర్థిక వ్యవస్థను పట్టాల మీదకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు, ఆ రోజున దేశం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పివి నరసింహారావు గారు మైనారిటీ గవర్నమెంట్ లోనే నిలబడి 5 సంవత్సరాల పాటు కూడా వారు ఎంతో చాకచక్యంగా పరిపాలించి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి సరళీకృత విధానాలని ప్రోత్సహించి మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన సమయంలోనే 5 సంవత్సరాల పాటు మన్మోహన్ సింగ్ గారు కూడా ఆర్థిక శాఖ మంత్రి చేసి, తర్వాత ఆయన కూడా 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రి చేశారు. అంటే ఏదైతే ముందుగా ఈయనకి ప్రధానమంత్రి పదవిలో ఉండి తీసుకున్నటువంటి అతి మంచి నిర్ణయం మన మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రి కింద తీసుకురావడం. ఆర్థిక శాఖ మంత్రి గారే తదుపరి కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత వారు కూడా ఇంకొక 10 సంవత్సరాల పాటు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక మహత్తరమైనటువంటి శక్తిగా 2047కి వికసిత్ భారత్ చేసేటువంటి దిశగా రూపకల్పన చేసి ముందు ఒక ఫౌండేషన్ వేసినటువంటిది గౌరవనీయులు పెద్దలు. ఆయన మన తెలుగు జాతి ముద్దుబిడ్డ. మరి అటువంటి ఆయన ఈ రోజు మరి తెలంగాణలో ఎంత బాగా స్మరించుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగా కూడా, అంతకన్నా బాగా కూడా మన బందర్లో మనం స్మరించుకోవడం అన్నది, మన తెలుగు వాడిని మనం గౌరవించుకోవడం అనేటువంటిది చాలా అదృష్టం. మరి ఆ సందర్భంగానే నంద్యాల నుంచి కూడా మరి వారు 6 లక్షల మెజారిటీతో నెగ్గడానికి కూడా మరి అందరూ కూడా కారకులయ్యారు. ఆ మహానుభావులను కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాలి. వారు అన్న ఎన్టీ రామారావు గారు అప్పట్లో పోటీ చేయకుండా తెలుగువాడి మీద తెలుగువాడు పోటీ పెట్టడం, అట్లా పోటీ పెట్టడం మంచి సాంప్రదాయం కాదు అని చెప్పి మరి 6 లక్షల మెజారిటీ రావడానికి కూడా ఆయన ఇదయ్యారు. ఏది ఏమైనప్పటికీ మన చైర్పర్సన్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ శివరాం ప్రసాద్ గారు కూడా మరి బుచ్చిరాం ప్రసాద్ గారు, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, దేశం పట్టణంతటి మహాకవి అని చెప్పి ఒకే ఒక మొక్కలో మహా పండితులు అందరూ తేల్చినటువంటి వ్యక్తి మన కృష్ణా జిల్లా వాడు, మన పెడన దగ్గర ఉన్నటువంటి ముంజులూరు ప్రాంతం. ఆయన ఎందుకంటే చరిత్రలో ప్రపంచంలో ఎవరూ లేరు, 1,00,000 పేజీలు రాసినటువంటి మహానుభావుడు. మొత్తం ఈ మానవ జాతి నాగరికతలోనే లేరు. మొత్తం మనం లెక్కేసుకుంటే 1,00,000 పేజీలకు పైనే రాశారు. మరి అటువంటి మహానుభావుడు మన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. మరి అటువంటి మహానుభావుడికి కూడా ఆయనది కూడా రాష్ట్ర వేడుకగా జ్ఞానపీఠ తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, 1000 పడగలు రాశారు, రామాయణ కల్పవృక్షం రాశారు. ఆయన ఎన్నో మహోన్నతమైనటువంటి గ్రంథాలు రాసినటువంటి మహా వ్యక్తి, ఒక యోగి, ఒక మహర్షి, మహాపురుషుడు. ఆ వారిది కూడా రాష్ట్ర పండుగగా, రాష్ట్ర జయంతిగా చెయ్యాలి అని చెప్పి మరి బ్రాహ్మణ కార్పొరేషన్ లో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు వారికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముద్దుబిడ్డ, భరత జాతి గర్వించదగ్గ వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి 105వ జయంతి మనం మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. పెద్దలు చెప్పినట్టుగా ఆనాడు రాజకీయ పరిస్థితులు, ప్రభావాలు, అనేక రకాలైనటువంటి ఈ దేశం ఆర్థికంగా వెనకపడిపోయినప్పుడు వారు ప్రధానమంత్రిగా కాబడ్డారు. ఆ పరిస్థితిలో ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో మంచి సంస్కరణ చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఇందాక చెప్పిన విధంగా మరి బంగారాన్ని మొత్తం తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థనంతా కూడా మరి చక్కటి వాతావరణంలో నిలకడగా పెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. అదే కాదు, అయోధ్యలో రామ మందిరాన్ని మరి మూసివేసినటువంటి రామ మందిరాన్ని ఏ విధంగా మళ్ళీ మరి భక్తులకి దర్శనం కావాలి అనే దాని మీద కూడా వారు చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు. పివి నరసింహారావు గారు చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. వారికి ఈ రోజు ఘనంగా వారికి 105వ జయంతి నివాళులు అర్పించాం. పివి నరసింహారావుని గురించి ఉన్నటువంటి పాలనా ప్రత్యేకతలు, ఆయన దేశానికి అందించినటువంటి ఎన్నో సదుపాయాలు, ఇవన్నీ నా ముందు మాట్లాడినటువంటి నారాయణరావు గారు ఆయన అన్ని సమగ్రంగా చెప్పడం జరిగింది. పాములపర్తి వెంకట నరసింహారావు అన్నటువంటి వ్యక్తి ఆయన తెలంగాణలో వంగర గ్రామంలో దాదాపు 200 ఎకరాలు కలిగినటువంటి ఒక అత్యున్నత కుటుంబంలో పుట్టాడు. అయినప్పటికీ ఆయన పెరిగినటువంటి పద్ధతి కానీ ఇవన్నీ కూడా నలుగురిని కలుపుకుంటూ, అదే కాకుండా బహుభాషా కోవిదుడు,
దాదాపు 14 భాషల్లో ఆయన ప్రావీణ్యత ఉండి ఆ, ఆయన యొక్క ప్రావీణ్యత ఓ, తెలుసు దేశానికి. ఎలాగనంటే ఆయన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా చేశాడు. ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫ్రాన్స్ వెళ్ళి ఫ్రెంచ్లో మాట్లాడాడు. అట్లాగే ఏ దేశం వెళితే ఆ దేశ భాషని గౌరవిస్తూ ఎన్నో రకాల అక్కడ వాళ్ళకు కూడా కావలసినటువంటి సలహాలు కానీ ఇచ్చేటువంటి మహామేధావి. అదే కాకుండా సాహిత్యపరంగా ఆయనకి తెలిసినటువంటి విషయాలు ఎన్నో. మనకి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు, దాన్ని సహస్రఫణి అనే పేరుతో హిందీలో అనువదించి తద్వారా ఈయన చాలా ప్రత్యేకమైనటువంటి సాహిత్య కృషి చేశాడు. నేను ఇంకా ప్రత్యేకించి చెప్పాలి అని అనుకుంటే మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు నిరంతరాయంగా కొనసాగించినటువంటి మహామేధావి పివి నరసింహారావు. కానీ దేశానికి, పార్టీకి ఎంతో సేవ చేసి ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి తగినటువంటి గుర్తింపు లేదు. మనం ఈ సందర్భంగా నెగిటివ్స్ మాట్లాడకూడదు, సభ్యత కాదు అని అనుకుని మాట్లాడటం లేదు. కానీ ఆయనకి అందవలసినటువంటి ప్రాముఖ్యత కానీ ఏమీ దేశీయంగానూ పార్టీ పరంగా కూడా జరగలేదు. అయినా కూడా సార్థక జన్ముడైనటువంటి పివి నరసింహారావు ఆయనతో నాకు ప్రత్యేక పరిచయాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ నిరంజన్ రావు గారు ఉన్నారు. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి చేయటం కాకుండా ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశారు కొన్నాళ్ళు. ఇది చలపల్లి రాజా గారి తర్వాత. ఆయన కాకపోతే ఎక్కడ ఏం చేసినా ఒక విచిత్రమైనటువంటి అభివృద్ధి పరమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవటంలో ఆయనే సాటి. ఆయన ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్కి ప్రాక్టీస్ బ్యాన్ చేశాడు 69లో. అప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను కాబట్టి నేను కూడా ప్రాక్టీస్ ఎప్పుడైతే ఆయన బ్యాన్ చేశాడో నేను రిజైన్ చేసి ప్రాక్టీస్లోకి వచ్చా, ప్రైవేట్ ప్రాక్టీస్కి. కాబట్టి ఇటువంటివి అన్నీ కూడా ఆయనతో నాకు ఒక పర్సనల్ కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఆయన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా ఉండగా ఇందిరాగాంధీ అప్పుడు గురించి మనమంతా కూడా తెలుగు వాళ్ళని తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. మరి ఆ రోజున మా బండి రామకృష్ణ గారు ఇప్పుడు ఆయన పోయే నాటికి ఎంత ఉందని చెప్పాడు. ఆయన పుట్టే నాటికి 1800 ఎకరాల భూస్వామి, ఆయన జమీందారు. దాన్ని ఆయన పాపం గుర్తులేదు అనుకుంటాను. అదేవిధంగా దేశానికి అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కానీ, ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కానీ తీసుకొచ్చి ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి ఆర్థిక మేధావిగా మన తెలుగువాడు ఉండటం, అతను భారత ప్రధాని కావటం మన అందరి అదృష్టం. అందుకే తెలుగుదేశం పార్టీలు రాజకీయాలు చూసుకోకుండా మన తెలుగువాడు పివి నరసింహారావు గారని నంద్యాలలో ఆయనకి పోటీ పెట్టకుండా మద్దతు ఇచ్చిన సంగతి కూడా తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి అటువంటి మహనీయుడికి నివాళులు ఇవ్వటానికి విజయవాడ నుంచి వచ్చినటువంటి మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ గారు, ఏర్పాట్లను పర్యవేక్షించిన మన ఫణికుమార్ గారు, బండి రామకృష్ణ గారు, కమిషనర్ గారు, గోపి సత్యనారాయణ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, పంతం గజేంద్ర గారు, సాయి గారు, పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కులం లేదు, మతం లేదు, జాతి, తెలుగు జాతి మనం గౌరవించుకోవాలి. రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు. ఇటు ఈయన కానీ, ఈయన పక్కనున్న ఘంటసాల గానగంధర్వుడు మరి ప్రపంచంలోనే మరి అంత పేరుంది ఆయనకి. కాబట్టి అందరూ కూడా వీరికి నివాళులు అర్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ గారు, పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ 105 ఏళ్ళైనా కూడా అందరి గుండెల్లో ఆయన బతికే ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన ఒక నిబద్ధత గల నాయకుడు. ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉండి అనేక పదవులు చేసి ఈ రోజున మరి ఆయన గురించి స్మరించుకుంటున్నామంటే మహనీయుడు. మన యొక్క ప్రధానమంత్రి తెలుగువాడు ప్రధానమంత్రి చేయటం అంటే గర్వించదగ్గ విషయం. మన దాకా అవకాశాలు రావు, ఆయన ఒకరికే వచ్చింది అవకాశం వచ్చినప్పుడు తెలుగువాడు సత్తా ఏంటో చూపించారు. ఆయనకి భారతదేశం మొత్తం కూడా ఆయన్ని ఆ రోజున
మన్మోహన్ సింగ్ గారు రిజిస్టర్ రావటం, ఆర్థిక వ్యవస్థని పేదవాడికి చిన్న చిన్న వాళ్ళకి కూడా ఆర్థికంగా ఎలా ప్రోత్సహించవచ్చు. బ్యాంకులు మేము కూడా తీసుకున్నాం. ఆ రోజుల్లో 1500 రూపాయలు కడితే చాలు, ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా కట్టక్కర్లేదన్నారు. 1450 రూపాయలు ఎంతో, అంటే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లా అనేది ఒక విధానం తీసుకొచ్చారు ఆ రోజుల్లో. అలాంటి మహనీయులందరినీ కూడా మనం గుర్తు చేసుకుని దేశం కోసం పాటుపడినటువంటి ఆయన. అదే కాకుండా చనిపోయిన తర్వాత ఆయన ఎంత ఉందో ఆస్తి అని చెప్తే ఆయన 8000 రూపాయలు ఉన్నాయండి ఆయన అకౌంట్లో. అది మహనీయుడు గొప్పతనం. ప్రధానమంత్రి చేసి అకౌంట్లో 8000 ఉన్నాయంటే వాళ్ళు సొంత ఆస్తులు ఖర్చు పెట్టుకున్నారు. అది ఆయన జీవితం. మనం కూడా స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా అందరం కూడా ఆ రకంగా బతకాలని కోరుకుంటూ సెలవు. ఓకేనా? అందరికీ నమస్కారం. ఇవాళ పివి నరసింహారావు గారి 105వ జయంతి సందర్భంగా ఇక్కడ మా డైరెక్టర్ ఫణికుమార్ గారు, గోపీచంద్ గారు, అదేవిధంగా బండి రామకృష్ణ గారు, పంతం గజేంద్ర గారు, కూటమి నాయకులతో మున్సిపల్ కమిషనర్ గారు ఇందులో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమానికి రావటం ఎంతో ఆనందంగా ఉంది. పివి గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే దేశం ఆర్థిక పరిస్థితి బంగారం తాకట్టు పెట్టే పరిస్థితిలో ఆయన ప్రధానమంత్రిగా వచ్చి ఇవాళ ఆర్థిక విధానాలను సరళీకృతం చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. దాని వలన ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇది కూడా ఆయన ఆ రోజున చేసినటువంటి పరిస్థితే. 8 నెలల్లో బంగారాన్ని వెనక్కి తీసుకొచ్చాడు. తర్వాత ఆ రోజే ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా ఒక ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు దేశానికి. ఆ తర్వాత మీరు చూశారు, అందుకనే ఆయన ఆర్థిక మైతాళికుడు అని కూడా అందరూ అంటారు. అలాంటి పివి నరసింహారావు గారిని స్మరించుకోవటం, భారతరత్న, ఆయన గురించి మనం ఇక్కడ 4 మంచి మాటలు చెప్పుకునే అవకాశం నాకు కల్పించినటువంటి ఫణి గారికి, గోపీచంద్ గారికి, కూటమి నాయకులకి, బండి రామకృష్ణ గారికి, అదేవిధంగా గజేంద్ర గారికి, ఇతర పెద్దలకు అందరికీ కూడా, కమిషనర్ గారికి, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంత మంచి అవకాశంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మచిలీపట్నం ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దీనిలోని భాగంగానే మా పని నీకు ఇక్కడ పోరాటం చేసినటువంటి వ్యవహారం ఒకటి ఉంది, పట్టాభి సీతారామయ్య గారిది. అది కూడా ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చింది. దాన్ని కూడా ఓపెన్ చేయిస్తాడు పని గారు. కష్టపడి పని చేస్తాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పని గారికి ఏం కావాలన్నా కానీ ఇప్పుడు, ఎందుకంటే దాన్ని ఏదో మొన్నటి దాకా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ లో ఏదో గొడవ ఉన్నట్టుంది మేయర్. ఇప్పుడు అది మంత్రి గారు తర్వాత ఎంపీ గారు, బాలసౌరి గారు, మంత్రి గారు, కొనకల నారాయణ గారు, వీళ్ళందరి సహకారంతో ఇప్పుడు గురుమూర్తి గారు కొత్తగా జిల్లా ప్రెసిడెంట్ గా కూడా వచ్చారు. అందరి సహకారంతో ఇది ముందుకెళ్తుంది. ఎక్కడైనా మా సహకారం కావాలంటే 100% దాంట్లో మేము నిలబడతాం. మేము బ్రాహ్మణ జాతి కోసం ఎటువంటి ఇదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై పివి నరసింహారావు. పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ గర్వపడే నాయకుల్లో ఆయన ఒకడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే రోజుల్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుగుతూ ఉంటే ఆయన ప్రత్యేక ఆంధ్ర వల్ల రాష్ట్రం నష్టపోతుంది, ఉభయలకు కూడా మంచి జరగదు, సమైక్యంగానే ఉండాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా సమైక్య రాష్ట్రం కావాలని చెప్పి ఆయన సమైక్య రాష్ట్రాన్ని మద్దతు ఇచ్చారు. అంటే ముందు చూపు కలిగిన వ్యక్తి. ఇప్పుడు విభజన వల్ల మనం ఎంత నష్టపోయాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అనేది మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. ఆయన ముందు చూపు కలిగిన వ్యక్తి కాబట్టి ఆ రోజుల్లో సమైక్య రాష్ట్రమే కావాలని చెప్పి గట్టిగా ఆ వాదన నిలబడ్డ వ్యక్తి. ఎంత విమర్శ వచ్చినా కూడా భయపడకుండా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఆర్థిక శాస్త్రవేత్తగా చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆ రోజున రాష్ట్రం కానీ మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఒక ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఒక భారత ప్రధాని అయ్యాడంటే ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి గర్వపడాలి. ఆయన పెద్ద బలం లేకపోయినా 1-2 ఓట్ల తేడాతో ప్రధానమంత్రి పదవిని 5 సంవత్సరాలు కూడా చాలా ఏ రకమైన ఇబ్బందులు రాకుండా, అంటే అందరి హృదయాల్లో స్థానం సంపాదించబట్టే ఆయన ప్రభుత్వాన్ని పడేయాలని ఎవరు కూడా కోరుకోవాలి. ఆ రోజున
భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భారతదేశాన్ని మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేయడంలో, ఆర్థిక సంస్కరణలు చేయడంలో ఆ రోజున పివి నరసింహారావు గారి తీసుకున్నటువంటి చర్యలు ఈ ప్రపంచం మర్చిపోదు. అప్పుడు ఆర్థికంగా మనం బలోపేతం అయింది. మరి అటువంటి వ్యక్తి బలం లేకపోయినా కూడా అందరినీ కలుపుకుని అందరి మద్దతుతో 5 సంవత్సరాల పూర్తి పరిపాలనా కాలం పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తి అయినా, మరి ఆయన బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి. రాజకీయంగా కుల మద్దతు పెద్దగా లేకపోయినా, తక్కువ సంఖ్యా బలం ఉన్నప్పటికీ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు, భారత ప్రధాని చేశారు, ఆయన ఆర్థిక సంస్కరణలు చేశారు. ఆయన పరిపాలించిన కాలంలో రాష్ట్రాభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ ఈ ప్రజలెవరు కూడా మర్చిపోరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన 105వ వర్ధంతి ఇవాళ జైన్. ఎంతో మంది రాజకీయ నాయకులను తయారు చేశాడు ఆయన. బందర్లో అంబులికి సీట్ ఇచ్చింది ఆయనే, సదాపతుల నాగేశ్వరరావు గారికి సీట్ ఇచ్చింది ఆయనే, కావూరు సాంబశివరావుకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఎంపీ స్థానం ఇచ్చి మచిలీపట్నంలో రాజకీయంగా ఒక వ్యక్తిని ప్రోత్సహించడంలో, ఆయన యువతను ప్రోత్సహించడంలో పివి నరసింహారావు గారు మరి గొప్ప వ్యక్తి. చాలా మందికి రాజకీయ భిక్ష చేశాడు. పివి నరసింహారావు వర్గం అని ఒకటి ఉండేది, ఆ వర్గాన్ని మెయింటైన్ చేశాడు ఆ రోజున. మరి అటువంటి నాయకుడు గొప్ప వ్యక్తి. అతను మన ఆంధ్రుడు అవ్వటం మనం గర్వించదగ్గ వ్యక్తి.